దేవుని యందు స్థిరుడైనటువంటి వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా అది దేవుని దృష్టి ఎదుట వారు అనుకూలంగా మార్చుకోగలరు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్పనండి. పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారా అండి? లేదా? పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల గదిలో బంధించారు. అధికారులకు, నాయకులకు పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాలలో గదిలో ఉన్నారు. కానీ పౌలు గారు ఈ గదిని ఎలా మార్చుకున్నారు? స్తుతించే గదిగా మార్చుకున్నారు, ఆరాధించే గదిగా మార్చుకున్నారు, ప్రార్థించే గదిగా మార్చుకున్నారు, పత్రికలు రాసే గదిగా మార్చుకున్నారు, ప్రకటించే గదిగా మార్చుకున్నారు, సువార్త గదిగా మార్చుకున్నారు, సాక్ష్యపు గదిగా మార్చుకున్నారు. అక్కడే కదండి పౌలు శీలల సాక్ష్యం చూసి చెరసాల అధికారి గారు మారింది. అక్కడే కదండి అర్ధరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తుంటే భూకంపం కలిగి సంకెళ్ళు బద్దలైపోయినాయి. వాళ్ళు అక్కడే మీటింగ్ గదిగా మార్చేసుకున్నారు. తోటి ఖైదీలు కూడా వినుచుండిరి అని రాసింది అక్కడ. అధికారులు అనుకుంటున్నారు పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశాం, సంకెళ్ళు వేసేసాం, బంధించేసామని. కానీ అక్కడ మీటింగ్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సువార్త సభ జరుగుతుంది, ప్రార్థనా సభ జరుగుతుంది, సాక్ష్యపు సభ జరుగుతుంది. ఎందుకంటే పౌలు గారు తనకు కలిగిన పరిస్థితిని ఆ రీతిగా మార్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ చెరసాల గదిలో కూడా నన్ను భద్రం చేయగలిగిన దేవుడు నాతో పాటు ఉన్నాడు. నేను అంటాను ఒక ప్రశ్న, నీ శ్రమలో నీ గది ప్రార్థనా గదిగా మారిందా? నీ శ్రమలో నీ గది స్తుతించే గదిగా మారిందా? నీ శ్రమలో నీ గది నీ సాక్ష్యపు గదిగా మారిందా? నీ శ్రమలో నీ గది దేవుని వెలుగుతో నింపబడే గదిగా మారిందా? నీ శ్రమలో నీ గది నీ కన్నీటితో దేవుని పాదాలు కడిగే గదిగా మారిందా? అంటే శ్రమ నుంచి తప్పించబడాలన్న ఆశ ఉంది, కానీ నిన్ను నువ్వు మార్చుకునే భక్తి మాత్రం లేదు. మరి పరలోకం ఎలా తెరవబడుతుంది? సంకెళ్ళు ఎలా విడవబడతాయి? భూకంపం ఎలా కలుగుతుంది?